ద క్వశ్చన్ ఇన్ డిఆర్స్. సో ఇక్కడ మనకు 2 లైన్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ whose direction cosines satisfies the equation L plus M plus N equals to 0, L square plus M square minus N square is 0. సో ఈ 2 ఈక్వేషన్స్ని మనం గివెన్ లైన్ ఈక్వేషన్స్. సో ఇవి మనకు లైన్ ఈక్వేషన్స్. సో గివెన్ ఈక్వేషన్స్ని ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్గా రాసుకుంటాం. సో ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఉంది కదా. సో ఫస్ట్ ఈక్వేషన్ నుండి వి విల్ రైట్ ఎల్ ఈక్వల్స్ టు ఈ 2 టర్మ్స్ని మనం 0 ఉంది కదా, 0 ప్లేస్కి ఈక్వల్స్ టు రైట్ సైడ్కి పంపించేస్తాం. సో అప్పుడు ఏమైతే ఇక్కడ ప్లస్ సైన్స్ ఉన్నవన్నీ ఇటు సైడ్ వెళ్తే మైనస్ అయిపోతాయి. సో అందుకు ఎల్ ఈక్వల్స్ టు మైనస్ ఎన్. సో ఈ ఎల్ వాల్యూని సబ్ ఇన్ 2 ఈ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఈక్వేషన్ 2లో ఎల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మైనస్ ఎన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఈ మైనస్ ఎన్ ఎల్ ప్లేస్లో హోల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ యాజ్ యూజువల్ రాసుకుంటాం. సో ఇక్కడ ఇప్పుడు ఎల్ మైనస్ ఎన్ ఇక్కడ ఎలా ప్లస్ వచ్చిందంటే మైనస్ని కామన్ తీసాం. ఏం చేసాం? మైనస్ని కామన్ తీసాం. సో ఇఫ్ ఈ మల్టిప్లై ఆల్సో మనం మల్టిప్లై చేసిన మైనస్ ఎన్ సేమ్ వస్తాయి. అందుకోసం మైనస్ని కామన్ తీసి స్క్వేర్ చేసాం. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి అండ్ రిమైనింగ్ పార్ట్ సేమ్. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో మనకు ఫార్ములా తెలుసు, a square plus b square plus 2ab m square plus n square minus 2mn plus n square minus n square equals to 0. సో ఇక్కడ ప్లస్ ఎన్ స్క్వయర్ మైనస్ ఎన్ స్క్వయర్ ఉన్నాయి. వి జస్ట్ క్యాన్సిల్ ద బోత్. నెక్స్ట్ ఎం స్క్వయర్ ప్లస్ 2mn ప్లస్ ఎం స్క్వయర్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎం స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ఎంత? 2 ఎం స్క్వేర్స్ ఉన్నాయి. ఎం స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ అడిషన్ చేస్తున్నాం. 2m స్క్వేర్ ప్లస్ 2mn విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ కామన్ ఏముంది? 2m కామన్ ఉంది ఇందులో. సో 2mని నేను కామన్ తీసాను. అప్పుడు ఏముంటుంది? ఇక్కడ 2m పోతే ఒక్క ఎంఏ ఉంటుంది. m ప్లస్ 2m వెళ్ళిపోయింది కాబట్టి n ఉంటుంది. సో బ్రాకెట్లో m ప్లస్ n వస్తుంది. 2m ఇఫ్ మీరు అగైన్ మల్టిప్లై చేసిన 2m ఇంటూ m 2m స్క్వయర్ ప్లస్ 2mn ఈక్వల్స్ టు 0. సో మనం కరెక్ట్గా కామన్ తీసాం. సో ఇప్పుడు ఏం చేయాలి? 2mని నేను కామన్ తీసాను కాబట్టి 2m ఈక్వల్స్ టు 0 ఒకసారి చేస్తాను, m ప్లస్ n ఈక్వల్స్ టు 0 ఒకసారి చేస్తాను. ఇక్కడ వేర్ 2m ఈక్వల్స్ టు 0. ఇప్పుడు 2 ఇట్ సైడ్ వెళ్ళినప్పుడు అది డివైడెడ్ బై అవుతుంది. 0 బై ఎనీథింగ్ 0. m plus n equals to 0 where m is equals to plus sign equals to ఇట్ సైడ్ వస్తే మైనస్ n. సో వీల్ గెట్ mకి 2 వాల్యూస్ వస్తాయి. సో కేస్ 1 దీనికి 2 కేసెస్ ఉంటాయి. కేస్ 1లో మనం m ఈక్వల్స్ టు 0ని కన్సిడర్ చేసుకోవాలి. కేస్ 2కి వచ్చేసరికి m ఈక్వల్స్ టు మైనస్ n సెకండ్ వాల్యూని కన్సిడర్ చేసుకోవాలి. సో ఇప్పుడు కేస్ 1 ఏంటంటే ఫస్ట్ m ఈక్వల్స్ టు 0ని తీసుకోండి. సో m ఈక్వల్స్ టు 0 అన్నప్పుడు ఈ పుట్ m ఈక్వల్స్ టు 0 ఇన్ 1. మనకి ఏదైతే ఫస్ట్ ఈక్వేషన్ ఉందో, ఏంటి మన ఫస్ట్ ఈక్వేషన్? l ప్లస్ m ప్లస్ n ఈక్వల్స్ టు 0. సో ఇందులో l ప్లస్ m ప్లస్ n దగ్గర m ప్లేస్లో మనం 0 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో అలా సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తుంది? l ప్లస్ 0 ప్లస్ n ఈక్వల్స్ టు 0 వేర్ l ప్లస్ n ఈక్వల్స్ టు 0 ఇలా వస్తుంది. సో l ప్లస్ n ఇటు సైడ్ పంపిస్తే మైనస్ n, l వాల్యూ మైనస్ n. సో ఇప్పుడు మనకు చూస్తే l వాల్యూ మైనస్ n ఉంది, m ఈక్వల్స్ టు 0ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో n ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు ఈ పాయింట్స్ని మనం ఎలా తీసుకోవాలంటే వాట్ ఎవర్ ద ప్రిఫిక్స్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఎల్కి ఎంకి ఎన్కి డిఆర్స్గా చూస్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఎల్ ఉంది, ఎల్ ఈక్వల్స్ టు మైనస్ ఎన్ కదా. సో ఎన్ కాకుండా 1 అని అనుకుంటాం. దాని యొక్క ముందర 2n లేదు కదా, 3n లేదు కదా. సో ఏం లేదు కాబట్టి ఎల్ ఈక్వల్స్ టు మైనస్ ఎన్ని 1nగా కన్సిడర్ చేసుకొని మైనస్ ఎన్ అని ఉంటే మైనస్ 1 అని రాసుకుంటాం. సో వేర్ m ఈక్వల్స్ టు 0. తర్వాత సి వాల్యూ అంటే n వాల్యూ, n ఈక్వల్స్ టు నథింగ్. n ఇక్కడ ఉంది మనకి, దాని యొక్క
ముందర ఏమైనా ఉందా దాని యొక్క ముందర కోఎఫిషియంట్స్కి ఏ వాల్యూ ఉంటుందో ఆ కోఎఫిషియంట్ సైన్ మనం వేసుకుంటాం. సో ఎల్ కోఎఫిషియంట్ ఎల్ వాల్యూ ఉంది మనకి ఎన్, సో దీని కోఎఫిషియంట్ 1 -1 m ఈక్వల్స్ టు 0 వెర్ ఎన్ కోఎఫిషియంట్ ఎంత +1. సో ఈ వీటిని డిఆర్స్గా అనుకుంటాం. ద సింపుల్ ఈజ్ ఇక్కడ L ఈక్వల్స్ టు -n వాల్యూ వచ్చింది కాబట్టి -1 అనుకున్నాం. M ఈక్వల్స్ టు 0 వేర్ N ఈక్వల్ టు ఇక్కడ Nకి ఏ వాల్యూ లేదు రాలేదు, దీని కోఎఫిషియంట్ని +1గా తీసుకుంటాం. వీటిని ABCగా అనుకొని -1 0 1గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ if a comma b comma c are drs of a line then dc's are. సో వీటికి ఫార్ములా ఉంది మనకి. ఈ ఫార్ములా a by root of a square plus b square plus c square comma b by root of a square plus b square plus c square comma c by root of a square plus b square plus c square. ఇక్కడ ఏబీసీలు ఏంటివంటే ఇవే ABC. ఇక్కడ వచ్చిన డిఆర్సి అక్కడ మెన్షన్ చేసుకున్నాం కదా ఏబీసీ, ఇవి ఏబీసీ. సో వాటిని ఏబీసీ మనం ఏమనుకున్నాం, a ఈక్వల్స్ టు -1 b ఈక్వల్స్ టు 0 వెర్ c ఈక్వల్స్ టు +1. సో ఈ ఫార్ములాలో a బై అంటే -1/a² b² c² అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. యాజ్ యూజువల్ b అంటే 0 బై ఎనీథింగ్ 0. ఇక్కడ c అంటే 1 సేమ్ ఈ 3 కామన్ వస్తాయి. ఎందుకు, రూట్ ఆఫ్ a² ప్లస్ b² ప్లస్ c² డినామినేటర్లో మనకి కామన్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు -1 ఇక్కడ చూడండి -1 హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 1 0 0 దాన్ని కన్సిడర్ చేయం. 1 స్క్వేర్ అంటే 1, ఇక్కడ 0 బై ఎనీథింగ్ 0. నెక్స్ట్ 1 -1 హోల్ స్క్వేర్ అంటే +1 0 1 స్క్వేర్ 1, సో 1 + 1 ఎంత 2. సో -1/√2 0 1/√2. ఇవి మనకి ఏవి డీసీస్ L1 M1 N1 ఏమి -1/√2 0 1/√2. సో ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే, సో మనం m వాల్యూ కన్స్ట్రక్ట్ తెచ్చుకున్నాం. సో m2 వాల్యూస్ వచ్చాయి. కేస్ 1లో నేను ఏం చేశాను, m ఈక్వల్స్ టు 0 అనే వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేశాను. కేస్ 1లో మనకి ఏమొస్తుంది, కేస్ 1 కంప్లీట్ అయ్యేపాటికి L1 M1 N1 అనే వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు నాకేం కావాలి, మనం యాంగిల్ కనుక్కోవాలంటే L2 M2 N2 కావాలి కాబట్టి సో ఐ విల్ చూస్ m ఈజ్ ఈక్వల్స్ టు -n. ఇక్కడ ఉంది కదా m ఈక్వల్స్ టు -n కేస్ 2గా అనుకొని దాన్ని సేమ్ ఈక్వేషన్ 1లోనే 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ చూడండి, పుట్ కేస్ 2 ఇది, పుట్ m ఈక్వల్స్ టు -n ఇన్ 1. సో m ప్లేస్లో -nని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో మనకు ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, L + m + n = 0. ఇప్పుడు ఏం చేయాలి, m ప్లేస్లో -n సబ్స్టిట్యూట్ చేయాలి. L + -n + n = 0. అప్పుడు ఇది ఏమవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. L -n + n = 0గా రాసుకుంటాం. +n -n క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి L = 0. సేమ్ ఇక్కడ కూడా L M N కోఎఫిషియంట్స్ని ABCగా అనుకుంటాం. అంటే డిఆర్స్ L ఈక్వల్స్ టు ఎంత 0 వేర్ M ఈక్వల్స్ టు -n కోఎఫిషియంట్ ఎంత 1 -1 వేర్ n కోఎఫిషియంట్ ఎంత +1 1 0 -1 1. సో ఇప్పుడు మనం ద సేమ్ ఫార్ములా అప్లై చేస్తాం. ఈ సేమ్ ప్రాబ్లం ఏదైతే కేస్ 1లో మనం ఇక్కడ అప్లై చేసుకున్నామో ద సేమ్ ప్రాబ్లమ్ని ఇక్కడ చేస్తాం. ఇక్కడ ఏంటంటే a ఈక్వల్స్ టు 0 b ఈక్వల్స్ టు -1 c ఈక్వల్స్ టు 1గా సేమ్ ఫార్ములా యూజ్ చేస్తాం. సో a ఎంత ఉంది, 0/a² + b² + c²గా రాసుకున్నా. సో ఇక్కడ 0 బై ఎనీథింగ్ 0 వేర్ b ఈక్వల్స్ టు -1 -1/a² + b² + c² వేర్ c ఈక్వల్స్ టు 1/0² + -1 హోల్ స్క్వేర్ + 1 స్క్వేర్. సో ఇప్పుడు మనకి 0 బై ఎనీథింగ్ 0, సో ఇక్కడ 0 అయిపోతుంది. ఇక్కడ -1/0² 0 -1 హోల్ స్క్వేర్ అంటే +1 1 స్క్వేర్ అంటే 1 1 + 1 అవుతుంది. ఇక్కడ -1/√1 + 1 అవుతుంది. ఇక్కడ 1/√1
జీరో అంటే జీరో, -1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ జీరోని తీసేస్తాం, -1 స్క్వేర్ అంటే 1 + 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ జీరోమా ఫస్ట్ టర్మ్ ఏ ఉంది కదా 0. సో ఇక్కడ 0 -1/√2 + 1/√2 వస్తుంది. వీటిని L2 M2 N2గా అనుకొని ఇక్కడ రాసుకుంటాం. ఇది L2 M2 N2, L1 M1 N1. సో నా ఇంకా ఫైనల్ స్టెప్ మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. వీ నో దట్ తీటా, యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం తీటాగా సైన్ యూజ్ చేస్తాం. వీ నో దట్ తీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ హూజ్ డిఆర్స్ ఆర్ L1 M1 N1 అండ్ L2 M2 N2. సో దెన్ ఫార్ములా ఉంటుంది మనకి కాస్ తీటా ఈక్వల్స్ టు, ఇది డిఆర్స్తో యాంగిల్ కనుక్కోవాలంటే L1 L2 ప్లస్ M1 N2 ప్లస్ N1 N2 మోడ్ ఆఫ్ L1 N2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2. ఈ ఫార్ములాలో మనం L1 ఇక్కడ ఉంది చూడండి, L1 M1 N1, ఇది L2 M2 N2, వీటిని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో L1 ఎంత ఉంది మనకి -1/√2 ఇంటూ, ఇక్కడ ఏమీ లేదంటే ఇంటూ నాన్న, సో ఇంటూ కాబట్టి బ్రాకెట్ వేసుకుంటాం. L2 ఎంత 0 ప్లస్ M1 ఎంత 0, M2 ఎంత -1/√2 ప్లస్ N1 ఎంత 1/√2, N2 1/√2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ కాస్ తీటా 0 ఇంటూ ఎనీథింగ్ 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో ఇక్కడ ఏముంది, ఇది లాస్ట్ 2 మాత్రమే ఉన్నాయి, 1/√2 ఇంటూ 1/√2. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఈ 0 0 మోడ్ బయటకు తీసేసుకుంటాం. కాస్ తీటా ఈక్వల్స్ టు 1/2. ఎలా అంటే 1/√2 ఇంటూ 1/√2 కాబట్టి రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. ద సేమ్ని తీసుకుంటాం విచ్ బికమ్స్ 1/2. సో 1/√2 ఇంటూ 1/√2 విచ్ ఈస్ 1/2గా తీసుకుంటాం. కాస్ తీటా ఈక్వల్స్ టు 1/2 where theta equals to cos inverse of 1/2. Cos inverse of 1/2 value is 60 degree. It becomes theta equals to 60 degree. The last law, the angle between the two, ఇది రాసేసుకోండి, the angle between the two lines where theta equals to 60 degree.